స్క్రీన్ అయితే మనం రీప్లేస్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ స్క్రీన్ అయితే బ్రేక్ అయింది. సో కంప్లీట్గా మీకు బ్లాక్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. సో చూడండి మనకి ఏ విధంగా అయితే వస్తుందో కంప్లీట్గా మనకి ఇదంతా బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ ల్యాప్టాప్ స్క్రీన్ని మనం రీప్లేస్ చేద్దాం. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక న్యూ స్క్రీన్ అయితే మనం తీసుకురావడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా న్యూ స్క్రీన్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేసి సో మొత్తం ఫిట్ చేసి మనము ఏ విధంగా ఫిట్ చేయొచ్చు ఏదాన్ని కూడా మనం కంప్లీట్గా చూద్దాం. సో లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈ ల్యాప్టాప్ స్క్రీన్స్లో మనకి కంపాటబుల్ దొరుకుతుంది అండ్ అదేవిధంగా ఒరిజినల్ కూడా దొరుకుతాయి అనమాట. సో మనకి వారంటీ పీరియడ్ అనేది కూడా చేంజ్ ఉంటుంది. సో మీకు కంపాటబుల్లో వచ్చేసి దాంట్లో ఓఈఎం దొరుకుతాయి, అంటే నార్మల్గా 3 months వారంటీలో వస్తాయన్నమాట. సో అవి బాగానే ఉంటాయి, బట్ ఎప్పుడైనా కంప్లైంట్ అనేది రావచ్చు. బట్ అదేవిధంగా మీకు బ్రాండెడ్వి దొరుకుతాయి. సో ఒరిజినల్ బ్రాండ్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ అనుకోండి. సో డెల్కి సంబంధించి మీకు ఒరిజినల్ దొరుకుతాయి అనమాట. సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, అప్ టు 4,500 వరకు ఉంటుంది. సో కంపాటబుల్ అయితే మీకు 3,500 అట్లా 3,500 వచ్చేస్తుంది. అండ్ దాంట్లోనే మళ్ళీ మనకి నార్మల్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో అంటే ఫ్రాంటెక్ అని లేకపోతే ల్యాబ్ కేర్ అని ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా దొరుకుతాయి. సో 1 year వారంటీతో వస్తాయి అనమాట. సో ప్రజెంట్ అయితే మనం నార్మల్గా 3 months వారంటీ ఓఈఎం అంటాం. సో అది మాత్రం తీసుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా మనం చూద్దాం. సో మీరు చూడొచ్చు స్క్రీన్ అయితే యాస్టిజ్గా ఉంటుంది మనకి. సో దీంట్లో ఎటువంటి ఏమి ఉండదు అనమాట. సో క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది, బట్ వారంటీ పీరియడ్ అనేది మనకి తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి మదర్ బోర్డ్ నుంచి వచ్చేటువంటి డిస్ప్లే కేబుల్ అనమాట. మనం స్క్రీన్కి మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనం జాగ్రత్తగా దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వర్కింగ్ లేదా కండిషన్ ఎలా ఉందని చూడడానికి జస్ట్ నేను కనెక్షన్ పెట్టి చూస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మనం జస్ట్ కనెక్షన్ పెట్టగానే మనకైతే రావడం జరిగింది. సో స్క్రీన్ అయితే మనకి వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు నేను కంప్లీట్గా దీన్ని సెటప్ చేసి ఫిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది. సో మనము కంప్లీట్గా దీన్ని అయితే స్క్రీన్ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రావడం జరిగింది. సో ఇట్లా మనకి చాలా ఈజీగా మనం అయితే స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి కంపాటబుల్ అండ్ ఒరిజినల్ అండ్ వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఒరిజినల్ అనేది మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, కంపాటబుల్ కూడా బాగానే ఉంటుంది. బట్ వారంటీ అట్లాంటిది మనకి మినిమం 3 months అట్లా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనము ల్యాప్టాప్ స్క్రీన్స్ బ్రేక్ అయినా స్క్రీన్ అయినా కంప్లైంట్ వచ్చినా సరే మనం ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ విధంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్.